ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా సాయశక్తులా మేము ప్రయత్నిస్తున్నాం. ఆయన బ్రీత్ తీసుకోలేకపోతున్నారు. ట్రీట్మెంట్కి ఆయన బాడీ సహకరించట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. డాక్టర్ ప్లీజ్, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, కష్టమనే మాట చెప్పకండి, తట్టుకోలేను. మా ప్రయత్నం మేము చేస్తున్నాం మేడం. సిచ్యువేషన్ మా చేతుల్లో లేదని చెప్తున్నాం కదా. మల్టిపుల్ ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యాయి. చెప్పాను కదండి, ఆయన బ్రీత్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వెంటిలేటర్ మీదనే ఆయనకి ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం చేయాలి. సరే డాక్టర్, ఎంత ఖర్చైనా కోట్లైనా పర్వాలేదు, ఫారెన్ నుంచి డాక్టర్స్ ని పిలిపించండి. ఆయన బ్రతకాలంతే. అవును డాక్టర్, మా నాన్న బతకాలి, ప్రయత్నించండి. చివరి ప్రయత్నంగా ఒక్క అవకాశం ఇవ్వండి. డాక్టర్ మోహన్ కుమార్ అని మన ఇండియన్ డాక్టరే, దుబాయ్లో ఉంటున్నారు. ఆయనైతేనే హర్ష గారికి పునర్జన్మ ఇవ్వగలరు. ఆయన రాగలిగితేనే ఆపరేషన్ ని పాసిబుల్ చేయగలరు. వెంటనే ఆ పని చేయండి డాక్టర్, వెంటనే వాళ్ళతో మాట్లాడండి. ఓకే మేడం, ఆయన్ని కాంటాక్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఈ విషయం చెప్దామనే మీ దగ్గరకు వచ్చాను. మేము చేయాల్సింది మేము చేస్తాం. అరుణ్, నువ్వు కూడా ఆ డాక్టర్ తో మాట్లాడడానికి ట్రై చేయరా. దుబాయ్లో మన వాళ్ళకి ఫోన్ చేయి, ఆయన ఇక్కడికి వచ్చేలా చెయ్యి. ఫ్లైట్ లో దొరకవేమో, మన వాయుపుత్ర ఎయిర్లైన్స్ ఫ్లైట్ లో ఆయన్ని వెంటనే వచ్చేలా చెయ్యరా. మాట్లాడరా త్వరగా. అలాగే మో. చూస్తుంటే బావ బతికేలా లేడు. సర్లే, నా మీదకు రాకుండా ఆ చామంతి మీదకు వెళ్లేలా తోసేశాక సమస్య లేదు. కొడుకు చేసే మంచి పనిని తండ్రిగా నేను సమర్థించకపోతే ఎలా? మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ డాక్టర్ వస్తున్నారన్న మాటే మీరు నాకు చెప్పాలి. మరో మాట నేను వినకూడదు, ప్లీజ్. వాళ్ళు వెళ్తున్నారు మోమ్. అనయ్య, ఆయన వస్తున్నారుగా. నాన్న నాయన బ్రతికిస్తారుగా. నవ్వుతూ మన నాన్న మనకి కనిపిస్తారు కదా. నా వల్ల కావట్లేదన్నయ్య, నాన్న అలా చూడలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదన్నయ్య, నా వల్ల కావట్లేదు. ఉండరా, బాధ నీకే కాదు నాకు కూడా ఉంది. చిన్నపిల్లాళ్ళ ఫీల్ అయిపోతే ఎలా? నాన్నయ్య, బయట వాళ్ళకెవరికైనా అలా అయితేనే తట్టుకోలేం.
కన్న తండ్రి అయితే ఓర్చుకోగలనా? డాక్టర్ గారు అంతా చెప్పాక కూడా ఓర్పుగా ఉండగలనా? ఉండాలిరా. నా టెన్షన్లో నేనున్నాను. ఇలా ఎమోషనల్ అయితే పనులు జరగవు కదా. మనతో పైకి చెప్పుకోలేని బాధను ప్రేమ్ లోపల దాచుకోలేకపోతున్నాడు అరుణ్. మనం లోపల అనుభవిస్తున్న నరకయాత్రని వాడు బయటికి చూపిస్తున్నాడు అంతే. అసలు ఇదంతా నీ వల్లే కదా. చేసిందంతా చేసి ఇప్పుడు బాధపడిపోతే ప్రయోజనం ఏముంటుంది? ఇక్కడ విలవిల్లాడిపోతే ఉపయోగం ఏముంటుంది? తట్టుకోలేకపోతున్నాను అని తల్లడిల్లిపోతే యూజ్ ఏముంటుంది? నేనేం చేశాను? నువ్వే కదరా ఆ చామంతిని వెనకేసుకొచ్చింది. ఆ దసరా ఫెస్ట్ ని చామంతి చేసేలా చేసింది. నీ సపోర్ట్ వల్లే కదరా అదంతా చేయగలిగింది. చివరికి నన్నే చంపాలని చూసింది. మీ నాన్నకి ఈ గతి పట్టేలా చేసింది. నువ్వు గనక కామ్గా ఉండుంటే నీ కాలేజ్కి మేము వచ్చేవాళ్ళవే కాదు. మీ నాన్నకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆయనకేమవుతుందోనని ఇలా కుమిలిపోయే వాళ్ళము కాదు. అమ్మా, మీరు పొరపాటు పడుతున్నారు. చామంతి ఇలా చేయదు. నోరు ముయ్యరా. ఇంకా దాన్నే కాపాడాలని చూస్తున్నావు. నిన్నికేమనాలరా? పోరా అవతలికి. నా కొడుకు అభిమన్యుడు కాదు, న్యాయం అనే గాంధీవాన్ని పట్టుకున్న అర్జునుడు. ధర్మం వైపు నిలబడు, ధర్మం కోసం పోరాడు. చెప్పాను కదా, మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ డాక్టర్ని ఎలా అయినా కాంటాక్ట్ అవ్వండి. ఎన్ని కోట్లు అడిగినా సరే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ డాక్టర్ మాత్రం రావాలి. వేరే ఆప్షనే లేదు. ట్రై చేయడం కాదు, ఆయన రావాలి. వస్తారు మోహన్, వస్తారు. ఏడోకు మోహన్, నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నాను.